రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి, స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు శ్రీ రామదాస్ నాయక్ గారికి, శాసనసభ్యురాలు డాక్టర్ రాగమయ్య గారికి, శాసనసభ్యులు జాలే ఆదినారాయణ గారికి, డాక్టర్ వెంకట్రావు గారికి, పాయం వెంకటేశ్వర్లు గారికి, డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, అడ్వైజర్ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నర్సిరెడ్డి గారికి, రాజా గారికి, జయపాల్ గారికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి, అట్లాగే అగ్రికల్చర్ శాఖ సంబంధించిన ఉన్నతాధికారులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున వారికి, అనేక గ్రామాల నుంచి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం వైరా శాసనసభ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో సహా అనేక మంది మంత్రులు వస్తూ ఉన్నారు. దీంట్లో పాల్గొనాలని చెప్పి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి చేసినటువంటి ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, అభిమానులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు దేశానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి రోజు. పరాయి పాలనలో బాధపడుతున్నటువంటి భారతదేశానికి ఈ జాతిని విముక్తి కలిగించి స్వాతంత్రం అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆగస్టు 15 నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. అటువంటి రోజు ఈరోజు మీ అందరికీ, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు రెండు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఈ దేశ చరిత్రలో కానీ విని ఎరగని విధంగా ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేయని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి చేస్తామని చెప్పిన ధైర్యం ఎవరు చేయలేదు. చెప్పటమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల కంటే ముందు ఛాలెంజ్ చేసి ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ విసిరి ఆగస్టు 15కి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే ఈరోజు చరిత్రలో లిఖించదగినటువంటి రోజు. 2 లక్షల రూపాయలు ఒకటేసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేయటం అనేది సాధ్యం కాని పని అని చెప్పి అందరూ అనుకున్నారు. నిజమే, నేను కూడా అనుకున్నాను. ఎన్నికల కంటే ముందు ప్రకటించినప్పుడు కానీ, లేకపోతే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఆందోళన చెందాను. 2 లక్షల రూపాయలు ఒకటేసారి, అది కూడా ఆగస్టు 15 కల్లా చేస్తామని ఛాలెంజ్ ఎందుకు చేయాలి, మనకి సమయం ఉంది కదా అని అనుకున్నాను. కానీ ఇచ్చిన మాట ప్రకారం
మనం చేయాల్సిందే అని ఛాలెంజ్ విసిరొచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈరోజు మీ బిడ్డగా, ఈ ప్రాంతవాసిగా, ఈ వైరాలోనే రాజకీయ ఓనమాలు దిద్దినటువంటి వ్యక్తిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖగా నాకు ఈ అవకాశం రావటం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర మంత్రిమండలి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం నాకు కల్పించినందుకు. మిత్రులారా, రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అనంటే ఒక్కసారి ఊహించండి. గత 10 సంవత్సరాలు కూడా 2014 నుంచి 18 వరకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ 1 లక్ష రూపాయలు కూడా చేయలేక 4 దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ చేసిన 4 దఫాల డబ్బులు వడ్డీకే సరిపోయింది, అసలు అలాగే మిగిలిపోయింది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ 1 లక్ష రూపాయలు చేస్తారని చెప్పిన ఆ పెద్ద మనిషి 5 సంవత్సరాలు పూర్తయినా కానీ చేయలేక చివరి రోజుల్లో ఎన్నికల కంటే ముందు కొద్దిగా అరకొరగా మొదలుపెట్టి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. అంటే 10 సంవత్సరాలలో 10 సంవత్సరాల సమయంలో కేవలం 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి ఆనాటి ప్రభుత్వం ఎక్కడా కేవలం 15 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ చేసి చూపిస్తున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఎక్కడో ఒక్కసారి ఆలోచన చేయండి అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మా ప్రభుత్వం యొక్క సంకల్పం, మా అందరి ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా బాగుండాలని, ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వెసులుబాటు కలిగించాలని, కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, మిగతా రైతాంగ సోదరులకు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎవరు వ్యవసాయ శాఖ కేటాయించినంత నిధులు, ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కేటాయించినటువంటి నిధులు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి, అనుబంధ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇది నభూతో నభవిష్యత్. ఒక పక్కన ఈ రకంగా రైతాంగ సోదరుల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి రుణమాఫీ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఆ చేసుకునేటువంటి శుభ కార్యక్రమం ఈరోజు వైరాలో ముఖ్యమంత్రి గారు నా తర్వాత మాట్లాడేటప్పుడు వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగేటువంటి డబ్బులు ఆ అకౌంట్లోకి వెంటనే మారిపోతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఆగస్టు 15 బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తుంది, వారు మాట్లాడి ఆదేశించిన మరుక్షణం రేపు వర్కింగ్ డే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంతో పాటు మరి ఈరోజే వారు నిన్న విదేశాలకు వెళ్ళొచ్చారు, అమెరికా వెళ్ళారు, కొరియా వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విదేశాలకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికం కూడా జరగాలి, పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి రావాలి అని ఆలోచన చేసి అనేక ప్రాంతాలు పర్యటన చేసి దాదాపు 36,000 కోట్ల రూపాయల్ని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇండస్ట్రీస్ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి సంతకాలు చేసుకొని ఈ రాష్ట్రానికి నిన్న వచ్చారు. 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చారు. రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇటు వ్యవసాయ పరంగా అటు పారిశ్రామిక పరంగా చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి చెప్పినట్టుగా ఉద్యోగాల సంబంధించిన జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించి శాసనసభలో ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి ఆగస్టు 15 సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక పక్క కార్యక్రమం అయితే, మరి ఈరోజు ఖమ్మం జిల్లాలో అందరూ మాట్లాడుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొద్దిమంది సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు, లేకపోతే ఇంకొక 2-3 మంత్రులు నిన్న మాట్లాడితే చూశాను నేను. తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పంపులు ఆన్ చేస్తూ ఉన్నారు, పసుపు కుంకుమ వేస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టు మా మానస పుత్రిక, మేమే పూర్తి చేశాం, మీరు పోటీ పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. నిజమే, మేం కాదంటలేదు. సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే, మీ మానస పుత్రికే, అది మాది కాదు. 2014 కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి, గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతానికి తీసుకొని రావాలనే ఆలోచనతో ఇందిరా సాగర్ రుద్రం కోట దగ్గర పునాది వేశారు, రాజీవ్ సాగర్ దుమ్మగూడెం దగ్గర పునాది వేశారు. అయ్యా, ఈ 2 వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది. దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పత్రిక మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. ఆ గొప్పలేంటో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. అయ్యా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాజీవ్ సాగర్ దుమ్మగూడెం 1,681 కోట్లతో శాంక్షన్ చేశారు ప్రాజెక్ట్ కాస్ట్. ఖర్చు పెట్టింది 889 కోట్ల రూపాయలు. మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ 792 కోట్లు మాత్రమే, కేవలం 792 కోట్లు మాత్రమే. ఇందిరా సాగర్ రుద్రం కోట దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్టుకి శాంక్షన్ అమౌంట్ 1,824 కోట్లు మాత్రమే. ఆల్రెడీ అప్పటికి ఖర్చు పెట్టింది 2016 కల్లా 1,068 కోట్లు. బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నది 756 కోట్లు మాత్రమే. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ 2 ప్రాజెక్టులు కలిపి ఈపీసీ కాంట్రాక్ట్ విధానం. ఆ కాంట్రాక్ట్ విధానంలో ఖర్చు పెట్టింది పోను, మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పచెప్పాల. రేట్లు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖర్చు పెట్టిన అమౌంట్ లెక్కలు ఈ 2 ప్రాజెక్టుల పైన మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం 1,548 కోట్లు మాత్రమే. కేవలం 1,548 కోట్లు మాత్రమే. మిగతాదంతా ఖర్చు పెట్టేశారు. అంటే మొదటి సంవత్సరంలోనే 1,588 కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ చేసి ఉంటే ఈ 2 ప్రాజెక్టుల ద్వారా 4 లక్షల ఎకరాలు 2014-15 నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతా ఉండే.
కానీ కేవలం 1548 కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈ జిల్లాకి నీళ్లు రాకూడదనో లేకపోతే ఇంకొక రకంగా చేసుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో 23,000 కోట్లకు పెంచారు మీరు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ రెండు కంబైండ్ కలిపి 1548 కోట్లు 4 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేదైతే దాన్ని రీడిజైన్ చేసి 23,000 కోట్లకు పెంచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. 1,500 కోట్లు ఎక్కడ, 23,000 కోట్లు ఎక్కడ? పోనీ 23,000 కోట్లకు పెంచి ఇప్పటికి దాదాపు మీ హయాంలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టిన తర్వాతైనా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా అంటే ఒక్క ఎకరానికి కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇవ్వలేదు. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తీయలేదు. ఆ మెయిన్ కెనాలు 114 కిలోమీటర్లు నడవాల్సినటువంటి కెనాలు పూర్తి కాలేదు కూడా. మరి ఎటుపోయినాయి డబ్బులన్నీ? ఏమైపోతా ఉంది? ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఎవరి కోసం అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన రాజ్యం ఆలోచన చేసింది. ఒక్క గోదావరి నదిపైనే 23,000 కోట్లకు పెంచడం అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మీరు అప్పనంగా దోపిడీ చేయడం కోసం పెంచి తిన్నటువంటి ప్రభుత్వం మీ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు. ఇది గోదావరి నది కింద ఉన్నటువంటి, ఇదే గోదావరి పైన ప్రాణేత చేవెళ్ళ కేవలం 38,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 28,000 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి 17.5 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చాయి, తాగునీళ్ళు వచ్చాయి, పరిశ్రమకి నీళ్ళు వచ్చాయి. హైదరాబాద్లో మొత్తం ఈ 2 ప్రాజెక్టుల ద్వారా కేవలం 29,548 కోట్లు ఖర్చు పెడితే అంటే కేవలం 30,000 కోట్లు మీరు ఖర్చు పెట్టుంటే ప్రాణేత చేవెళ్ళ, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్తో సహా కలిపి గోదావరి నది పైన 21,50,000 ఎకరాలు ఇప్పటికి తెలంగాణలో నీళ్లు పారుతూ ఉండేవి. కానీ ఇక్కడ 8,000 ఖర్చు పెట్టారు. అక్కడేమో 1,25,000 కోట్లు పెంచారు. మొత్తం కలిపితే ఈ 2 ప్రాజెక్టులు కేవలం గోదావరి మీదనే కేవలం 32,000 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ని 1,45,000 నుంచి 1,50,000కి పెంచి దాదాపు 1,25,000 కోట్లు దోపిడీ చేసిన మానస పుత్రికలు మీ ప్రాజెక్టు. అలా దోపిడీ గురి కావద్దని ఇప్పటికే 23,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు ఇంకా పెరగకూడదని, ప్రాజెక్టు పూర్తి కాకపోయినా డబ్బులు దండిగా వస్తాయని పంపులు తీసుకొచ్చి మీరు ఆడ పెడితే ఆ పంపులు శిలుం బట్టిపోకుండా ఉండాలని కనీసం పంపులైనా ఆడిద్దాం, ఆ పంపులను ఆడిచ్చి కొద్ది నీళ్ళైనా ఎన్ఎస్పి కెనాల్లో వేద్దాం, ఆ వైరా ప్రాజెక్టులో వేద్దాం అని ఆలోచన చేస్తే కేవలం 75-77 కోట్లతో ఒక రాజీవ్ లింక్ కెనాల్ని కలిపి అవన్నీ తీసుకొని వస్తే ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈరోజు కేవలం 75 కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ని ఏర్పాటు చేసి ఈ నీళ్లను ఉపయోగపడదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఇది కరెక్టా? 23,000 కోట్లకు పెంచి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా వదిలేసినటువంటి మీ మానస పుత్రిక కరెక్టా? ఒక్కసారి ఆలోచన చేయండి. అంతేకాదు ఇంకో ఆయన అంటాడు, ఈ ప్రాజెక్టు మీద చర్చించడానికి మేము నీళ్ళు ఇచ్చామా, మీరు నీళ్ళు ఇచ్చారా, చర్చించడానికి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమేనా, రండి అని అంటున్నాడు. ఎస్, మేము సిద్ధమే, మేము సిద్ధమే. ఈ రాష్ట్రంలో మేమే ప్రాజెక్టులు కట్టాం, లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్లు ఇచ్చాం, ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో, ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్ళు ఇవ్వటం కోసం ప్రయత్నం చేసామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన
ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేదా హరీష్ రావు గారు ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మానస పుత్రిక అవినీతిమయం. మా ప్రాజెక్టులో ప్రజలకి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం. మీకు మాకు ఉన్నటువంటి తేడా అది అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఈ వైరా పట్టణం నుంచి ఎప్పుడు పిలిచినా మేము రావటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విరివిగా అనేక ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. నమస్కారం.